వెల్కమ్ బ్యాక్. తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దులను నిర్ణయిస్తూ సర్వే ఆఫ్ ఇండియా అధికారికంగా మ్యాప్ విడుదల చేసింది. తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలుగా ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్గఢ్లను గుర్తించింది. హైదరాబాద్ నుంచి జిల్లాల హెడ్ క్వార్టర్స్కు మధ్య దూరాన్ని అధికారికంగా ప్రకటించింది సర్వే ఆఫ్ ఇండియా. ప్రముఖ దేవాలయాలు, నేషనల్ హైవేస్, ఎయిర్పోర్ట్స్తో పాటు కాకతీయ కళాతోరణంను ప్రత్యేకంగా మ్యాప్లో పొందుపరిచింది. సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేస్తున్న మ్యాప్కు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. సురేష్, సర్వే ఆఫ్ ఇండియా తెలంగాణ మ్యాప్లో ప్రత్యేకంగా ఏ అంశాలను గుర్తించిందంటారు? కళ్యాణ్, అధికారికంగా తెలంగాణ రాష్ట్ర విభజన పూర్తయిన తర్వాత ఏడాది కాలం తర్వాత సర్వే ఆఫ్ ఇండియా తెలంగాణకు సంబంధించి రాష్ట్రానికి సరిహద్దులను నిర్ణయిస్తూ అధికారికమైనటువంటి మ్యాప్ను విడుదల చేస్తుంది. ప్రస్తుతం చూస్తున్నాం మనం ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సర్వే ఆఫ్ ఇండియా అధికారికంగా విడుదల చేసినటువంటి సరిహద్దుల మ్యాప్. ఎన్టీవీ చేతిలో ఇది ప్రత్యేకంగా మనం దీన్ని సంపాదించడం జరిగింది. కర్ణాటకకు సంబంధించి, అలాగే కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులు చూసుకుంటే ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ఈ 5 రాష్ట్రాలను సరిహద్దులుగా తెలంగాణకు స్పష్టంగా సర్వే ఆఫ్ ఇండియా సరిహద్దుల్లో ఉంచింది. అలాగే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ కు సంబంధించి హైదరాబాద్ ఉండబోతుంది. అలాగే తెలంగాణకు సంబంధించిన క్యాపిటల్ కూడా హైదరాబాద్ ఉండబోతుందనే విషయాన్ని హెరిటేజ్ అండ్ రిసోర్సెస్ ఆఫ్ తెలంగాణ విషయంలో స్పష్టంగా లాస్ట్ పారాలో వివరించారు. ఇది ఇప్పుడు ప్రస్తుతం 10 ఏళ్ల వరకు డ్యూయల్ క్యాపిటల్ గా ఉంటుందనే విషయాన్ని కూడా ఇందులో మ్యాప్ లో ఉంచడం జరిగింది. తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్ గా, అలాగే కాకతీయ కళాతోరణాన్ని ప్రధానంగా చూపిస్తూ సర్వే ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మ్యాప్ను విడుదల చేసింది. అలాగే చూసుకుంటే ముఖ్యమైనటువంటి ప్రదేశాల్లో పట్టణాలు, హైదరాబాద్ తో పాటు జిల్లాల హెడ్ క్వార్టర్స్ ను, అలాగే సరిహద్దుకు సంబంధించుకుని చూసుకుంటే రోడ్స్, రైల్వే కనెక్టివిటీ, విమానం కనెక్టివిటీతో పాటు అన్ని వివరాలను కూడా వివరిస్తూ ఈ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ను స్పష్టంగా ఇందులో ఉంచారు. అలాగే చూసుకుంటే ఖమ్మం జిల్లాలో ప్రధానంగా తెలంగాణ నుంచి ఆంధ్రాలో కలిసినటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా మ్యాప్ లో వివరించారు. చివరిగా చూసుకుంటే ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతానికి చూసుకుంటే అశ్వరావుపేటకు కొద్ది దూరంలోనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బార్డర్ ను ఖమ్మం జిల్లాలో ఇచ్చారు. ఇటు కర్నూలుకు చూసుకుంటే మహబూబ్ నగర్, కర్నూలు మధ్యన, అలాగే రాయచూరుకు మధ్యన బార్డర్ ను స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఇటు పైకి వెళ్తే నిజామాబాద్, మహారాష్ట్రకు సంబంధించినటువంటి బార్డర్ ను, అలాగే ఆదిలాబాద్ కు మహారాష్ట్రకు సంబంధించినటువంటి బార్డర్ ను కూడా స్పష్టంగా వివరించారు. దీంతో పాటు కరీంనగర్ కు సమీపంలో ఛత్తీస్గఢ్ బార్డర్ ను కూడా వివరిస్తూ స్పష్టంగా అధికారికంగా సర్వే ఆఫ్ ఇండియా తెలంగాణకు సంబంధించినటువంటి సరిహద్దుల మ్యాప్ను వివరించారు. ఇటు హైదరాబాద్, సికింద్రాబాద్ కు సంబంధించినటువంటి సరిహద్దుల మ్యాప్ను కూడా విడుదల చేశారు. హైదరాబాద్ మెట్రోకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఇందులో స్పష్టంగా వివరించారు. ఇందులో చూసుకుంటే రెడ్ లైన్, గ్రీన్ లైన్, బ్లూ లైన్ ఈ మూడింటిని కూడా మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు ఉన్నటువంటి రెడ్ లైను, అలాగే శిల్పారామం నుంచి నాగోల్ వరకు ఉన్నటువంటి మెట్రో లైన్ కు సంబంధించిన మ్యాప్ను కూడా అధికారికంగా ఇందులో విడుదల చేశారు. అలాగే ఇటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి కీలకమైన ముఖ్యమైనటువంటి నగరాల మధ్య దూరాన్ని కూడా స్పష్టంగా ఇక్కడ వివరిస్తూ సర్వే ఆఫ్ ఇండియా అధికారికమైనటువంటి తెలంగాణ మ్యాప్ను విడుదల చేసింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి మ్యాప్ను మాత్రం విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటికీ తెలంగాణకు సంబంధించినటువంటి మ్యాప్ను మాత్రమే సర్వే ఆఫ్ ఇండియా అధికారికంగా విడుదల చేసినటువంటి మ్యాప్ను ఎన్టీవీ సంపాదించింది. చూసుకోవచ్చు మనం ఇక్కడ. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రం 12th లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తూ 29వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయింది. ఇది డెక్కన్ ప్లాట్యూకు సంబంధించి ఇటు ఆర్యన్ నార్త్ కు, అలాగే ద్రవిడియన్ సౌత్ కు మధ్యలో ఈ తెలంగాణ రాష్ట్రం ఉందనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తూ మ్యాప్ను విడుదల చేసినటువంటి వివరాలు సర్వే ఆఫ్ ఇండియా ఇక్కడ వివరించడం జరిగింది. దీంతో పాటు స్టేట్ హెడ్ క్వార్టర్స్, అలాగే మెయిన్ టౌన్స్, రిలీజియస్ అంటే దేవాలయాలకు సంబంధించి, టూరిస్ట్ స్పాట్స్ కు సంబంధించి, నేషనల్ పార్క్ కు సంబంధించి, దీంతో పాటు శాంక్చురీస్ కు సంబంధించి, ఇండస్ట్రియల్ కారిడార్ కు సంబంధించి, స్టేట్ డిస్ట్రిక్ట్ బౌండరీస్ కు సంబంధించి, ఎక్కడెక్కడైతే రైల్వే ట్రాక్స్ ఉన్నాయి రైల్వేకి సంబంధించి, అలాగే నేషనల్, స్టేట్ హైవేస్ ఎక్కడున్నాయంటూ కూడా ప్రధానంగా గుర్తిస్తూ స్పష్టంగా సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ను విడుదల చేసింది. చూసుకోవచ్చు ఇక్కడ బార్డర్ కు సంబంధించి చూసుకుంటే ప్రకాశం జిల్లా పూర్తి స్థాయిలో తెలంగాణకు ఏ జిల్లాతో అటాచ్ అయిందనే విషయాన్ని నల్లమల్ల అడవులకు సంబంధించి మ్యాప్ను కూడా ఇచ్చారు. కీలకమైనటువంటి నల్లమల్ల అడవులకు సంబంధించినటువంటి సరిహద్దులు కూడా ఇది, ఎందుకంటే ఈ బార్డర్ చాలా కీలకమైంది. ఇది కర్నూలుకు, మహబూబ్ నగర్ కు మధ్యలో ఈ బార్డర్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి నల్లమల్ల అడవికి సంబంధించినటువంటి మ్యాప్ను కీలకంగా విడుదల చేశారు. ఇటు కర్నూలు, శ్రీశైలం సంబంధించి కూడా మ్యాప్ను స్పష్టంగా ఈ మ్యాప్ లో వివరించడం జరిగింది. 2 బార్డర్ కు సంబంధించి వివాదాలు వచ్చేటువంటి అవకాశాలని, ఒకటి కర్నూలు, మహబూబ్ నగర్, 2 ఖమ్మము, అటు చూసుకుంటే వెస్ట్ ఈస్ట్ గోదావరి మధ్యలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి
గ్రామాలకు సంబంధించినటువంటి వివాదమే అధికంగా ఉంది కాబట్టి దీనిపైన మ్యాప్ను చాలా కీలకంగా పరిశీలించాల్సి ఉంటుంది. దీనిపైన స్పష్టంగా వివరించారు. ఇటు ఛత్తీస్గఢ్ బార్డర్కు సంబంధించి అడవులు, దంతెవాడకు సంబంధించినటువంటి వివరాలు, బార్డర్కు సంబంధించి లాస్ట్ విలేజ్ తెలంగాణలో చూసుకుంటే ఇక్కడ శాంక్చురీ ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని స్పష్టంగా వివరించారు. మొత్తంగా చూసుకుంటే సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేసినటువంటి మ్యాప్ లో సికింద్రాబాద్ ను, హైదరాబాద్ సిటీని హైలైట్ చేస్తూ సపరేట్ గా విడుదల చేశారు. అలాగే కాకతీయులకు సంబంధించినటువంటి కళాతోరణాన్ని వివరించారు. దీంతో పాటు అన్ని కీలకమైనటువంటి నగరాలను స్పష్టంగా కీలకంగా వాటికి సంబంధించినటువంటి డిస్టెన్స్ లను వివరించడం జరిగింది సర్వే ఆఫ్ ఇండియా. దీంతో తెలంగాణకు సంబంధించినటువంటి అధికారిక ముద్రను కూడా ఇందులో మ్యాపులో స్పష్టంగా సర్వే ఆఫ్ ఇండియా పొందుపరిచినటువంటి వివరాలు ఇందులోనే చూసుకుంటే సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా విడుదల చేసినటువంటి రాజేంద్ర మణి త్రిపాఠి ప్రస్తుతం సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. ఆయన ఈ అధికారికంగా ఈ మ్యాప్ను విడుదల చేశారు. దీనికి సంబంధించి సర్వే ఆఫ్ ఇండియా ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఈ సర్వే ఆఫ్ ఇండియా ఉంది. మొన్నటిదాకా తెలుగు వారు ఉన్నటువంటి సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉన్నారు. అయితే ప్రస్తుతం రాజేంద్ర మణి త్రిపాఠి ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఎయిర్ ట్రాఫిక్ కనెక్టివిటీ, అలాగే రోడ్ ట్రాఫిక్ కనెక్టివిటీ, దీంతో పాటు రైల్ ట్రాఫిక్ కనెక్టివిటీకి సంబంధించినటువంటి వివరాలను కూడా స్పష్టంగా వివరించారు. ఏరియా వైజ్ గా, డిస్ట్రిక్ట్ వైజ్ గా పాపులేషన్ ను, మండలాలకు, జిల్లాలకు సంబంధించినటువంటి సరిహద్దులను కూడా వివరిస్తూ సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారికంగా తెలంగాణ మ్యాప్ను విడుదల చేసింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి సరిహద్దులు, నైసర్గిక స్వరూపాలకు సంబంధించినటువంటి మ్యాప్ను ఇంకా విడుదల చేయాల్సి ఉంది. దానికి సంబంధించినటువంటి మ్యాప్ అధికారికంగా త్వరలోనే విడుదలయ్యేటువంటి అవకాశం లేదు. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారిక మ్యాప్ను ఇవాళ విడుదల చేసినటువంటి సమాచారం ఎన్టీవీకి ప్రత్యేకంగా సంపాదించడం జరిగింది. కళ్యాణ్.